మనం ఒకసారి కాలాన్ని వెనక్కి తిప్పి సరిగ్గా ఒక 4,500 ఏళ్ల క్రితానికి వెళ్దాం. అప్పట్లో ప్రపంచమంతా ఇంకా రాయీ రప్పలతో కుస్తీ పడుతూ ఇప్పుడిప్పుడే లోహాల వాడకం నేర్చుకుంటోంది. కాని మన దగ్గర మాత్రం ఒక అద్భుతం జరుగుతోంది. అదే సింధులోయ నాగరికత. అసలు వీళ్ల ప్రత్యేకతేంటో తెలుసా? నగరాల ప్లానింగ్. రోమన్లు రాకముందే మనవాళ్లు అద్భుతమైన సిటీలను నిర్మించారు. వీధులన్నీ స్ట్రెయిట్గా ఒక పద్ధతిలో ఉండేవి. ఇంజనీరింగ్. ఇల్లు కట్టడానికి వాడిన ఇటుకలన్నీ ఒకే సైజులో ఉండేవి. ఇక డ్రైనేజ్ వ్యవస్థైతే ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి ఇంటికి నీటి సౌకర్యం, మురుగునీరు బయటకు వెళ్లడానికి అండర్ గ్రౌండ్ పైపులు, ఇవన్నీ అప్పట్లోనే ఉన్నాయి. వ్యాపారం. వీళ్లు కేవలం ఇక్కడే కాదు, సుదూర దేశాలతో కూడా వ్యాపారాలు చేసేవారు. ఇది సింధులోయ నాగరికత కథ. ఇంకా డీప్గా ఈ గొప్ప నాగరికత గురించి తెలుసుకుందాం రండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. డోంట్ స్కిప్ దిస్. వీ నీడ్ టు నోన్ అవర్ ఏన్షియంట్ హిస్టరీ. సరిగ్గా 1921 ఆ ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు మొదలుపెట్టారు. వాళ్లు ఏదో చిన్న పాత వస్తువులు దొరుకుతాయనుకున్నారు కానీ అక్కడ ఏకంగా చరిత్రే బయటపడింది. భూమిలోపల తవ్వుతుంటే అప్పటికే పక్కా ప్లానింగ్తో కట్టిన పెద్ద పెద్ద నగరాలు బయటపడ్డాయి. అవే హరప్పా, మొహెంజొదారో, ధోలవీరా. ఈ నాగరికత ఎంత పెద్దదో తెలుసా? ఇది అప్పట్లో ఉన్న ఈజిప్ట్, మెసొపొటోమియా నాగరికతలతో పోలిస్తే చాలా పెద్దది. సుమారు 1400కు పైగా పట్టణాలు, లక్షలాది మంది ప్రజలు అక్కడ ఉండేవారు. వాళ్లు కేవలం ఇళ్లు కట్టుకుని బతకలేదు, ఒక క్రమశిక్షణతో కూడిన సమాజాన్ని సృష్టించారు. చాలా కాలం వరకు ఈ ప్రజలు ఎక్కడినుంచో వచ్చారు అని అందరూ అనుకునేవారు. కానీ ఈ 21వ శతాబ్దంలో జరిగిన DNA పరిశోధనల్లో ఒక షాకింగ్ నిజం బయటపడింది. వీళ్లు బయటనుంచి వచ్చినవాళ్లు కాదు, మన మట్టిలో పుట్టి పెరిగినవాళ్లే. అంటే ఆ రోజుల్లో ఆ మహానగరాల్లో తిరిగిన వాళ్ల వారసులమే మనం. వాళ్ల రక్తమే ఇప్పటికీ మనలో ప్రవహిస్తోంది. మన గతం ఎక్కడో లేదు, మనలోనే ఉందన్నమాట. ఎడారికి దగ్గరగా ఉండే ధోలవీర గురించి మాట్లాడుకుంటే అక్కడ వాళ్లకు నీరు అంటే ప్రాణం కంటే ఎక్కువ. నీటిని ఎలా కాపాడుకోవాలో వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. వాటర్ మేనేజ్మెంట్. వర్షం పడితే ఒక్క చుక్క కూడా వృధా కాకుండా కొండరాళ్లను తొలిచి పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టారు. ఆ కాలంలోనే వాళ్లు చేసిన ఈ వాటర్ హార్వెస్టింగ్ ప్లానింగ్ చూస్తే ఇప్పటి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక మొహెంజొదారో విషయానికొస్తే అక్కడ నీటిని బయటకు పంపే విధానం అదిరిపోతోంది. క్లీన్లీనెస్. ప్రతి ఇంటికి ఒక డ్రైనేజ్ కనెక్షన్ ఉండేది. అవన్నీ కలిసి భూమి కింద ఉన్న పెద్ద కాలువల్లోకి వెళ్లేవి. అంటే అప్పట్లోనే వాళ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాడారన్నమాట. ఆరోగ్యం. ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, రోగాలు రాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వాళ్లు తీసుకున్న జాగ్రత్త. నిజం చెప్పాలంటే యూరప్ దేశాల్లో ఇలాంటి పద్ధతులు రావడానికి మరో కొన్ని వేల ఏళ్లు పట్టింది. కాని మన సింధులోయ ప్రజలు ఏ శబ్దం చేయకుండా ఎంతో ఖచ్చితత్వంతో అప్పట్లోనే దీన్ని సాధించి చూపించారు. సింధు నగరాల్లో ఏది చూసినా అదేదో అలా జరిగిపోయింది అని అనిపించదు. ప్రతీదీ ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్లానింగ్తో చేశారు. ఇటుకల మ్యాజిక్. మీరు గమనించారో లేదో, హరప్పాలో ఉన్న ఇటుకైనా, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ఊరిలో ఇటుకైనా అన్నీ 4:2:1 నిష్పత్తిలోనే ఉండేవి. అంటే అప్పట్లోనే వాళ్లకి ఒక స్టాండర్డ్ క్వాలిటీ కంట్రోల్ ఉండేదన్నమాట. అడ్వాన్స్ టెక్నాలజీ. వాళ్లు కేవలం మట్టితోనే కాదు, లోహాలతో కూడా అద్భుతాలు చేశారు. రాగిని కరిగించడం, దాన్ని శుద్ధి చేయడం, రకరకాల వస్తువులు తయారు చేయడం, వీటన్నిటిలో వాళ్లు మాస్టర్స్. అప్పట్లోనే వాళ్ల దగ్గర హై టెంపరేచర్ ఫర్నెస్లు ఉండేవి. తూకాలు, కొలతలు. వ్యాపారంలో ఎక్కడా తేడా రాకుండా ఉండడానికి చాలా ఖచ్చితమైన తూకరాళ్లను వాడేవారు. అది కూడా పక్కా మ్యాథమెటికల్ లెక్కలతో ఉండేవి. దీన్ని బట్టి చూస్తే వాళ్లు ఏదో మామూలు వ్యాపారస్తులు మాత్రమే కాదు, సైన్స్, మ్యాథ్స్, ఇండస్ట్రీ వీటన్నింటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ను క్రియేట్ చేసిన మేధావులు. ఈ గొప్ప నాగరికత ఏదో ఒక యుద్ధం వల్లో లేక ఒక్కరోజులో హఠాత్తుగా మాయమైపోలేదు. దానికి కారణం ప్రకృతిలో వచ్చిన మార్పులు. మారిన వాతావరణం. మెల్లమెల్లగా వర్షాలు తగ్గిపోయాయి. ఎక్కడ చూసినా కరువు ఛాయలు మొదలయ్యాయి. నదుల గమనం. వాళ్లకు ఆధారమైన నదులు తమ దారిని మార్చుకున్నాయి. కొన్ని ఎండిపోయాయి. నీరులేని చోట అంత పెద్ద నగరాలు ఎలా నిలబడతాయి? అందుకే ప్రజలు అక్కడినుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. మనుషులు వెళ్లారు, నగరాలు మిగిలాయి. అక్కడ ఏ విధ్వంసం జరగలేదు. ప్రజలే ఆ నగరాలను వదిలేసి వెళ్లారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బతకడం కోసం వాళ్లు తీసుకున్న నిర్ణయమది.
అందుకే ఇది కేవలం ఒక నాగరికత అంతం కాదు, కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి మనుషులు చేసిన ప్రయాణం. నదులు ఎండిపోవడం వల్లే వాళ్లు గంగానదీ పరివాహక ప్రాంతాలకు, దక్షిణానికి తరలివచ్చారని చరిత్రకారులు అంటుంటారు. సింధులోయ నాగరికత గొప్పతనం కేవలం వాళ్లు కట్టిన ఇటుకల గోడల్లో లేదు, ఆ ఇటుకలను పేర్చిన వాళ్ల ఆలోచనల్లో ఉంది. అద్భుతమైన ప్లానింగ్. వాళ్లు కేవలం ఊర్లను కట్టలేదు, ఒక పద్ధతిని, ఒక వ్యవస్థను సృష్టించారు. మౌనంగా ఉన్న అక్షరాలు. పాపం, వాళ్లు ఏం చెప్పాలనుకున్నారో ఆ మాటలను మాత్రం మనకి అందించలేకపోయారు. వాళ్లు రాసిన ఆ లిపిని మనం ఇప్పటికీ చదవలేకపోతున్నాం. భవిష్యత్తుకు తాళంచెవి. ఒకవేళ ఆ అక్షరాల అర్థమేంటో మనకి తెలిసిన రోజున అది కేవలం మన గతాన్ని మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా మార్చేయవచ్చు. ఎందుకంటే వాళ్ల దగ్గర మనకి తెలియని ఎంతో జ్ఞానం ఉండి ఉండొచ్చు. నిజానికి కొన్ని నాగరికతలు ఎప్పటికీ చనిపోవు. అవి రూపం మార్చుకుని మన జీవనశైలిలో, మన ఆలోచనల్లో, మన రక్తంలో, ఇలా మనలోనే నిశ్శబ్దంగా జీవిస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.